రాహుల్ మీది హక్కు అయితే ప్రతిపక్ష పార్టీగా మాది హక్కే. యూపీలోని సంబల్లో అడ్డుకున్నారని మీ హక్కు గురించి మాట్లాడుతున్నారు కదా, మరి లగచెర్లకు వెళ్ళనీయకుండా మమ్మల్ని ఎలా అడ్డుకుంటున్నారు? రాహుల్ గాంధీని ప్రశ్నించిన హరీష్ రావు. ఇక్కడ కాంగ్రెస్కు ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడ్డది. ఇక్కడ రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఖార్గే గారేమో అక్కడ బీజేపీ మీద కొట్లాడాలి. అక్కడ బీజేపీ మీద కొట్లాడే క్రమంలో వాళ్ళని అడ్డుకుంటేనేమో ఇది ప్రజాస్వామ్యం కాదు, నియంత్రణ పాలన, ఇక్కడ ప్రతిపక్షాలకు అసలు విలువ లేకుండా చేస్తున్నారు, ప్రతిపక్షాలను అణిచివేయాలని చూస్తున్నారు మోడీ గారు, బీజేపీ ప్రభుత్వం లేదా ఎన్డీఏ ప్రభుత్వం అని రాహుల్ గాంధీ గారు బల్లగుద్ది చెప్తారు, బలంగా విమర్శిస్తారు. తీరా ఇక్కడ రాష్ట్రంలో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ సేమ్ ఇక్కడ ప్రతిపక్ష నాయకులను అణిచివేస్తుంటే, జర్నలిస్టులను అణిచివేస్తుంటే, లేకపోతే నిర్లక్ష్యంగా పాలనను గాలికి వదిలేస్తుంటే, ఇక్కడ ప్రతిపక్ష నాయకులు నిలదీస్తుంటే మాత్రం దాని మీద రాహుల్ గాంధీ గారు స్పందించారు. ఇట్లా ఒక విచిత్రమైన పరిస్థితిలో ఇరుక్కున్నది ఈ కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు అధికారంలో ఉన్న చోటనేమో వీళ్ళు ప్రతిపక్షాలను అణిచివేస్తున్నారు, మళ్ళీ వీళ్ళు ఎన్డీఏ ప్రభుత్వం మమ్మల్ని అణిచివేస్తున్నదని గగ్గోలు పెడుతున్నారు, అరుస్తున్నారు, పెడబొబ్బలు పెడుతున్నారు. ఇలాంటి బాధాకరమైన పరిస్థితి ఏ పార్టీకి రావద్దు. ఒక కాడనేమో లంగలు అంటాను, వీళ్ళే ఇంకో దగ్గర లంగలయ్యి కూర్చున్నారు. ఇట్లున్నది వీళ్ళ పరిస్థితి. కాబట్టి ఇప్పుడు హరీష్ రావు గారు చెప్పింది నిజమే. రాహుల్ గాంధీ, నువ్వు ఎన్డీఏ మీద పోరాడేది నీ హక్కులో భాగంగా అయితే, మా హక్కులో భాగంగా ప్రజాస్వామ్య పద్ధతిలో మీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద తెలంగాణలో మేము పోరాడుతున్నది కూడా మా హక్కే అనేది హరీష్ రావు యొక్క వాదన. ఈ వాదనలో 100% నిజం ఉన్నది, ఈ వాదన 100% న్యాయబద్ధమైనదే. లగిచెర్ల వరకు కాదు, లగిచెర్లలో 144 సెక్షన్ పెట్టిండు, లగిచెర్ల దాకా అవసరం లేదు. ఇక్కడ పక్కన మన గురుకులాలు, వరంగల్లో నిన్న రాకేష్ రెడ్డి గురుకుల పాఠశాలను సందర్శిద్దామని పోతే మొత్తం ఎంత దారుణంగా ఆయనను పశువును గుంజినట్టు గుంజి పడేస్తాను, పశువును గుంజినట్టు గుంజి పడేస్తాను. అవి అంతటి అరాచకాన్ని సృష్టిస్తాను ఇక్కడ కాంగ్రెస్ పార్టీ.